దేశవ్యాప్తంగా భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజ్యాంగం ఏర్పడి 75 సంవత్సరాలు కావడంతో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్ ముఖ్య అతిథిగా పాల్గొని అంబేద్కర్ కు నివాళులర్పించారు. కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ అధ్యక్షత వహించారు. బీజేపీ నాయకులు వంశీకృష్ణ, శ్రీనివాసరావు, రాజు తదితరులు మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్ మాట్లాడుతూ, నేడు దేశం ఈ స్థితిలో ఉందంటే మన రాజ్యాంగ వ్యవస్థ కారణం. అటువంటి రాజ్యాంగం అందించిన అంబేద్కర్ ను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకుండా అంబేద్కర్ ని కాంగ్రెస్ పార్టీ ఓడించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2015 నరేంద్ర మోడీ గారు చెప్పారు, ఈ రోజు నుంచి నవంబర్ 26న భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఆ రోజు నుంచి మనం జరుపుకుంటున్నాం. ఈ రోజుకు 75 సంవత్సరాలు పూర్తయింది. రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఒక పవిత్ర గ్రంథంగా, ఏ విధంగా అయితే హిందువులు భగవద్గీత రామాయణము, ముస్లింలు ఖురాను, క్రిస్టియన్ బైబిల్ని ఇంట్లో పెట్టుకుంటామో రాజ్యాంగ ప్రతీక కూడా ప్రతి ఒక్కరు ఇంట్లో పెట్టుకోవాలి. రాజ్యాంగాన్ని చదవాలి. రాజ్యాంగం మనకి ఏమి ఇచ్చిందనేది చదవాలి. ఈ రోజున తెలిసి తెలియని కొద్ది మంది అనేకమైన విషయాలు మాట్లాడుతున్నారు. దాన్ని ఖండించాలంటే ముందు నాకు రాజ్యాంగం తెలియాలి. రాజ్యాంగం అనేది ఏదో చదువుకున్న వాళ్ళ కోసం పెట్టలేదు. ఈ దేశంలో సాధారణ వ్యక్తులను దృష్టిలో పెట్టుకొని అంబేద్కర్ రచించారు. రాజ్యాంగం గురించి చెప్పారు. ఈ దేశంలో ప్రారంభించిన తర్వాత 2 నెలలు లేటుగా అమల్లోకి వచ్చింది. 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదించారు. 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. ఎందుకు వచ్చింది? 2 నెలలు లేట్ అయింది. 1930లో ఆ రోజున దేశాన్ని సంపూర్ణ స్వరాజ్యం కోసము మన జాతీయోద్యమాన్ని నడిపిస్తున్న నాయకులు ప్రకటించారు. 1930లో లాహోర్లో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశంలో 1930 జనవరి 26వ తేదీన భారతదేశం సంపూర్ణ స్వరాజ్యం కోసమని ప్రకటించారు. దురదృష్టవశాత్తు మన స్వరాజ్యాన్ని బ్రిటిష్ వాళ్ళు 1947 ఆగస్టు 14 ఈ దేశాన్ని వదిలి వెళ్ళారు. ఆ రోజున ఏ జాతీయ స్వాతంత్రం కోసం పనిచేసిన వీరులు ఉన్నారో వాళ్ళ యొక్క కోరిక మేరకు 2 నెలలు లేట్ అయినప్పటికి కూడా జనవరి 26వ తేదీ రావాలని చెప్పేసి 1950 జనవరి 26వ తేదీన రాజ్యాంగాన్ని అమలులోకి తీసుకొచ్చారు. ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగ ప్రతీక కలిగిన దేశం భారతదేశం. నేడు దేశాన్ని విచ్ఛిన్నం చేసేలా కొంతమంది మాట్లాడుతున్నారు. ఈ దేశంలో తెలిసి తెలియని ఒక నాయకుడు ఎర్ర డైరీ పట్టుకొని ఇదే రాజ్యాంగమని ప్రచారం చేస్తున్నారంటూ పరోక్షంగా రాహుల్ పై మండిపడ్డారు. కాబట్టి రాజ్యాంగాన్ని కూలీ చేసింది కాంగ్రెస్ పార్టీ. 1950 నుంచి 2014 వరకు 72 సార్లు రాజ్యాంగ సవరణ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. 356 అధికరణను ఉపయోగించి ఆర్టికల్ 356 90 సార్లు భారతదేశంలోని రాష్ట్రాల యొక్క అధికారాన్ని కూలదోసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. తన స్వలాభం కోసం రాత్రికి 3 రోజుల ముందు 1975 ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించే ముందు 3 రోజుల ముందు రాజ్యాంగం యొక్క సవరణ చేసింది. ఏం సవరణ చేసిందంటే ప్రధానమంత్రి మీద, రాష్ట్రపతి మీద ఏ సుప్రీంకోర్టు కూడా చర్చించడానికి వీల్లేదు. ఎందుకంటే ఎమర్జెన్సీ నిర్ణయం ఇందిరాగాంధీ తీసుకోబోతుంది కాబట్టి 41వ రాజ్యాంగ సవరణలో చేసింది. కాబట్టి రాజ్యాంగాన్ని కూనీ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ.